అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనవి. ఇంకా చెప్పాలంటే ఒక విశ్వాస యొక్క జీవితంలో అన్నిటికంటే కూడా అతి ప్రాముఖ్యమైనవి లేదా పరలోకానికి నీవు నేను వెళ్ళాలి అంటే మనం కలిగి ఉండవలసినటువంటివి ఏంటి అనేది గనక మనం చూస్తే, దేవుడు తన వాక్యములో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ఒక 5 విషయాలు అన్నిటికంటే ప్రాముఖ్యమైనవిగా మనకు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈనాడు మన అంశం ఏంటి అంటే అన్నిటికంటే, ప్రతి దానిలో కూడా అన్నిటికంటే అనేది మనం చూస్తాం. కాబట్టి రండి చదువుకుందాం దేవుని వాక్యాన్ని. సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నది ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. కాబట్టి అన్నిటికంటే అనేటటువంటి అంశంని మనం ఈ దినాన్న చూడబోతా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామాన ప్రభా, మానవ జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనవి ఏంటి అనేవి తండ్రి ప్రభా మీరు మాకు తెలియపరుచుతా ఉన్నందుకై మీకు స్తోత్రాలు. వాటిని మేము నేర్చుకొని మా జీవితంలో వాటిని అనుసరించడం ద్వారా నిత్యత్వానికి మేము యోగ్యులముగా ఉండునట్లుగా మీ కృప అనుగ్రహించండి. నిలబడిన మీ దాసుడు బలహీనుడు, మీరే కనికరించి మీ కృప, మీ దయ, మీ వాత్సల్యత, మీ నడిపింపు అనుగ్రహించి మీరే మాట్లాడమని వేడుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామంలో స్తుతించి గణపర్చి ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి, ఆమెన్. కాబట్టి మానవ జీవితంలో అన్నిటికంటే అనేటటువంటి దానిలో మొదటిది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను. కీప్ దై హార్ట్ అంటాడు ఇంగ్లీష్లో కనుక మనం చూస్తే, కీప్ దై హార్ట్. కాబట్టి అన్నిటికంటే మన హృదయాన్ని కాపాడుకోవాలి. రెండవదిగా గనక మనం చూస్తే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. 1 తిమోతి పత్రిక అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 1 పత్రిక 1-2 వచనాలు చదువుతా ఉన్నాను. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయువలెనని హెచ్చరించుచున్నాను. కాబట్టి ఇక్కడ 2 విషయాలు మనం చూస్తా ఉన్నాం. అపోస్తలుడైన పౌలు సెలవిస్తా ఉన్నాడు. దేవుడు పౌలు ద్వారా చెప్తా ఉన్నటువంటివి ఏంటి అంటే ఇక్కడ 2 విషయాలు. అన్నిటికంటే మొదటిది, అన్నిటికంటే ప్రార్థన చెయ్యాలి, అందరి కొరకు ప్రార్థన చెయ్యాలి. ఇక్కడున్న రెండవది, అన్నిటికంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి మొదటిది ప్రార్థన చెయ్యాలి, రెండవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అన్నిటికంటే అంటే దీని తర్వాతే ఇంకేదైనా. మొదటిది హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి అన్నిటికంటే, ఆ తర్వాత ప్రార్థన చెయ్యాలి,
మూడవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక నాలుగవదిగా మనం చూద్దాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుతా ఉన్నాను. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై యుండుడి, సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. కాబట్టి ఇక్కడ కూడా రెండు విషయాలు మనం చూస్తా ఉన్నాం. అన్నిటికంటే అంటే ఒకని ఎడల ఒకడు ప్రేమను చూపించాలి. అంటే నాలుగవదిగా ప్రేమను మనం కలిగి ఉండాలి. అన్నిటికంటే ప్రేమ ప్రాముఖ్యమైనది అనేది చెప్తా ఉన్నాడు. తర్వాత ఐదవదిగా గనక మనం చూస్తే ఆతిథ్యం ఇవ్వండి అంటా ఉన్నాడు. ఆతిథ్యం ఇవ్వండి. ఇవి బైబిల్లో మనకి కనిపించేటటువంటి అన్నిటికంటే అనే సందర్భంలో మనకి కనిపించేటటువంటి విషయాలు. అన్నిటికంటే మొదటిది మనం ఏం చేయాలా? హృదయాన్ని భద్రంగా చేసుకోవాలా. రెండవదిగా ప్రార్థన చేయాలా. మూడవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. నాలుగవదిగా ప్రేమ కలిగి ఉండాలా. ఐదవదిగా ఆతిథ్యము చేయాల. హాస్పిటాలిటీ, ఆతిథ్యము చేయాల అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఈ విషయాలు మనతో చెబుతా ఉన్నది అంటే రండి చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మనం గనక ఇక్కడ చూస్తే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనము. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. మనతో ఈ విషయాలు చెప్పింది లేదా చెప్పించింది, తన భక్తుల ద్వారా చెప్పించింది లేదా తానే చెప్పింది ఎవరు అంటే, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అనేది మనం చూస్తా ఉన్నాం. ఎవరితో చెప్పాడు అంటే మనం చూద్దాం రండి. ఎవరితో ఈ విషయాలు చెప్పాడు అంటే మనం గమనిస్తే గనక లూకా సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. 12వ అధ్యాయము 26వ వచనం. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా. కాబట్టి పై వచనములు ఏం చదువుతా ఉన్నామంటే, మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. ఇక్కడ మనం చూసింది ఏంటంటే, అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే, అంటే ఎవరితో చెప్తా ఉన్నాడంటే అన్నిటికంటే తక్కువైనవి చేత కాని వారితో. అంటే మనం ఉన్నాం మానవులంగా, మన జీవితంలో పైన చెప్పాడు, చింతించుట వలన మీ ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోలేడు. సరే, దాన్ని ప్రక్కన పెడదాం. నీ తల వెంట్రుకలు రాలిపోవటం నీ చిత్తంలో ఉందా? నీ ఇష్టంలో ఉందా? నువ్వు రాలంటే రాలుతుందా? లేదా తల వెంట్రుక మొలవమంటే నువ్వు మొలవమంటే మొలుస్తుందా? నీ ప్రమేయమేమీ లేదు. నీ శరీరం మీద ఒక పొక్కు లేదా కురుపు పుండు నీ ప్రమేయంతో పుడతా ఉందా? నీ ప్రమేయమేమీ లేదు. దప్పిక నీ ప్రమేయం ఏమన్నా ఉందా? నీ ప్రమేయమేమీ లేదు. అంటే మానవ జీవితంలో ఏమి అంటే మానవునిగా మనం ఉన్నాము, కానీ ఏమి చేత కానటువంటి మనకి, అంటే అన్నిటికంటే తక్కువైనవి కూడా చేయలేనటువంటి మనకి అన్నిటికంటే ముందున్నటువంటి వాడు, ఆది సంభూతుడు అయినటువంటి వాడు తెలియపరుస్తా ఉన్నటువంటి సంగతులు ప్రాముఖ్యమైనవి,
ఈ 5 విషయాలు ఎందుకు మనం చూస్తా ఉన్నాం? మొదటిది, నీ హృదయాన్ని, అన్నిటికంటే నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకో అన్నాడు. ఎందుకు భద్రంగా మనం కాపాడుకోవాలి? క్లుప్తంగా మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనము. 34వ వచనం, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. కాబట్టి ఎందుకు మనం హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంటే, హృదయములో నింపబడే వాటి విషయములో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. హృదయములో నింపబడే వాటి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే మనం చూస్తాము, చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో మనం అక్కడ చదివేటటువంటి మాట ఏంటి అంటే, మార్కు సువార్త 7వ అధ్యాయం 20, లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, ఇవన్నీ మనం చదువుతూ చివరిలో 23వ వచనంకి వచ్చేటప్పటికి, ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచు. కాబట్టి హృదయములో నింపబడే వాటి విషయంలో మనం గనక జాగ్రత్త కలిగి ఉండకపోతే ఏమవుతాం? మన హృదయం ఏమవుతుంది? అపవిత్రము చేయబడుతుంది. మన హృదయం ఏమవుతుంది? అపవిత్రం చేయబడుతుంది. దాని ఫలితంగా మనము నిత్య జీవాన్ని కోల్పోయే వారంగా ఉంటాం. ఒక విధంగా చెప్పాలంటే మానవులంగా మనం హోస్టులం. ఏంటి అంటే, మనకి ఒక విధంగా మనం చెప్పాలంటే గనక, మన స్నేహితుడు ఒక విలువైనటువంటి వస్తువు మనకిచ్చి దూర ప్రాంతానికి వెళ్ళాడు అనుకోండి. ఆ దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక గాజు వస్తువు అనుకుందాం, ఇది నేను దూర ప్రాంతానికి వెళ్తా ఉన్నాను, ఈ గాజు వస్తువుని జాగ్రత్తగా నీ దగ్గర ఉంచు అని చెప్పి వెళ్ళాడు. తర్వాత ఒక 2 లేదా 3 రోజులకి తాను తిరిగి వచ్చేటప్పటికి అనుకోకుండా ఒక దినాన చెయ్యి తగిలి ఆ గాజు వస్తువు కింద పడి పగిలిపోయింది. పగిలిపోయినప్పుడు ఆ స్నేహితుడు ఏమంటాడు? వచ్చి ఎంతగా నొచ్చుకుంటాడు, ఎంతగా బాధపడతాడు, ఎంతగా వేదన చెందుతాడు. అయ్యో, ఇది విలువైందని నీ దగ్గరుంచి నేను వెళ్తే నువ్వు దాన్ని ఏం చేశావు? నీ అజాగ్రత్త వల్ల, నీ చేతగానితనం వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల దానిని పగలగొచ్చావు. అలాగే మనము కూడా మట్టితో చేయబడినటువంటి వారమై దేవుని యొక్క జీవం మనలో ఉంచబడింది, మనకిచ్చాడు. నా జీవాన్ని మీలో ఉంచుతా ఉన్నాను, మీరు దానిని జాగ్రత్తగా కాపాడుకోండి. నా ఊపిరి మీలో ఉంచుతా ఉన్నాను, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అంటే ఎక్కడ జీవం? హృదయంలో ఉంచాడు ఆయన జీవాన్ని. అయితే దాన్ని నువ్వు పాడు చేసావనుకోండి, దాన్ని పాడు చేస్తే ఆయన ఎంత వేదన చెందుతాడు. తన ఊపిరి ఇక్కడ పాడైపోయింది. గమనిస్తా ఉన్నారు? అర్థమైందా నేను చెప్పిన మాట? ఏది పాడవుతా ఉంది? ఆయన ఊపిరి పాడవుతా ఉంది. ఆయన ఊపిరి పాడైంది అంటే ఆయన ఎంత వేదన చెందుతాడు, ఆయన ఎంత కలత చెందుతాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని సేవలో పెట్టింది. అంతగా శ్రమపడి, అంతగా వేదన పడి, అంతగా తన శరీరంలో రక్తమంతా కూడా కార్చి ఆయన వేదన పడింది. ఎందుకో తెలుసా? తన జీవాన్ని తిరిగి బాగు చెయ్యాలని. నీలో నాలో ఉన్నటువంటి ఆ జీవం, కల్మషమైపోయిన జీవం, పాడైపోయినటువంటి జీవం, తర్వాత మన నిర్లక్ష్యం వల్ల, మన చేతకానితనం వల్ల, మన అహంకారం వల్ల, మన దుర్మార్గత వల్ల చెడిపోయినటువంటి ఆ జీవాన్ని తిరిగి బాగు చేయాలని ఆయన ఈ లోకానికి వచ్చి తన జీవాన్ని పెట్టాడు. కాబట్టే మనం గమనించాలి. ఎందుకు
మానవుని యొక్క హృదయం అంత ప్రాముఖ్యమైనది అంటే ఎందుకు అంతగా అన్నిటికంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో అంటా ఉన్నాడు అంటే దానిలో ఏముందంటే ఆయన జీవముంది కాబట్టి, ఆయన జీవముంది కాబట్టి మన యొక్క హృదయాన్ని కాపాడండి, భద్రపరచండి అని ఆయన చెప్తా ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. అందుకే హృదయములో నింపబడేవి మంచివిగా ఉండాలి. ఉదాహరణకి మనకి సెల్ ఫోన్లు తెలుసు కదండి, అర్థమవటానికి చెప్తా ఉన్నాను. మనం ఒక మంచి సెల్ ఫోన్ కొనుక్కున్నాం, దానికి 4GB ర్యామ్, తర్వాత ఒక 16 ఇంటర్నల్ ర్యామ్ మరి ఉంది. ఇంటర్నల్గా దానిలో మనం వాడుకోవటానికి ఉంది. ఇంటర్నల్గా దాన్ని ఏమంటాం, స్టోరేజ్, ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. అయితే మనం ఏం చేస్తాం, మనకు వచ్చినవన్నీ, మనకు కనబడిన యాప్స్ అన్నీ డౌన్లోడ్ చేస్తాం. మనకు ఫ్రెండ్స్ ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా వచ్చినటువంటివన్నీ కూడా దానిలో స్టోరేజ్ చేసేటప్పటికి కొన్ని దినాలకు ఏమైపోద్ది, సెల్ ఫోను స్టక్ అవటం బిగిన్ చేస్తుంది. అంటే ఇండికేషన్ ఇస్తూ ఉందన్నమాట, స్టక్ అవుతూ ఉంటుంది. తర్వాత దానిని గనక మనం రీసెట్ చేసుకోలేదనుకోండి, అంటే దానిలో ఉన్నటువంటివన్నీ కనుక మనం డిలీట్ చేసి, వ్యర్థమైనవి డిలీట్ చేసి, ఉపయోగం లేనివి డిలీట్ చేసి, పనికిరానివి డిలీట్ చేసేసి ఆ స్టోరేజ్ను కనుక మనం కాపాడుకోకపోతే చివరికి ఏమైంది, సెల్ ఫోను పాడైంది, నిండిపోద్ది, పనికి రాకుండా పోతుంది, మరలా దాన్ని రీసెట్ చేసేంత వరకు. అట్లాగే హృదయంలో నీవు నింపుకుంటా ఉన్నటువంటివన్నీ కూడా ఏంటి అనేది జాగ్రత్తగా చూసుకోవాలా. ఒకవేళ అలా కాకుండా ఈ మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం చూసినటువంటి రీతిగా ప్రతిదీ హృదయంలో నింపుతా ఉంటే ఏమవుతుంది, నీ హృదయము అక్కడ వ్రాయబడింది అపవిత్రం అయిపోతుంది. హృదయం అపవిత్రమైందంటే నీవు కూడా అపవిత్రమైపోయినట్లే, దేవుని చెంతకు నీవు చేరలి. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు నీ జీవితం, నీ హృదయం ఎలా ఉంది, నీ హృదయాన్ని బట్టే నీ జీవితం ఉంటుంది. కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకో అన్నాడు. అంటే నీ హృదయంలో నింపుకునే వాటి విషయంలో నీవు జాగ్రత్త కలిగి ఉండాలి అనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఇంకొక విషయాన్ని అక్కడే చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. అయితే మీ హృదయములలో మత్సరము ఉంచుకొనిన వారైతే అది. కాబట్టి అలాంటి వాటిని ఇంకా మనం వాక్యాలు కనుక చూస్తే చాలా ఉంటాయి. హృదయంలో ఏమేమి ఉంచుకుంటామంటే పైకి ప్రైజ్ లార్డ్ అని చెప్తామే కానీ హృదయములో ద్వేషము, అసూయ, కక్ష, ఈర్ష్య, కోపము, అవిధేయత, నిర్లక్ష్యము, ఇలాంటివన్నిటితో హృదయాన్ని నింపుకుంటా ఉంటాం. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రభు అంటా ఉన్నాడు, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులే. కాబట్టి హృదయంలో నింపుకోతగినవి ఏంటి అంటే పరిశుద్ధత, నీతి, మంచితనము, ఆశా నిగ్రహము, ఆత్మఫలాలు. వీటిని మనం నింపుకోవటం ద్వారా మనము పవిత్రమైన జీవితాన్ని కలిగి మన హృదయాన్ని కాపాడుకున్న వారం అవుతాం. రెండవ విషయాన్ని మనం చూద్దాం. రండి, దానిలోనే రెండవదిగా, మొదటిది హృదయములో నింపుకునేవి, రెండవదిగా హృదయములో పుట్టేటటువంటివి. కొన్ని హృదయంలోనికి మనం చొప్పిస్తాము, కొన్ని హృదయములో నుండే పుడతా ఉంటాయి, కొన్ని హృదయములో నుండే పుడతా ఉంటాయి. అవేంటిది అంటే రండి చూద్దాం. మనం సామెతల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక మనం చూస్తే, నరుని హృదయములో ఆలోచనలు అనేకము పుట్టును. కాబట్టి హృదయంలో ఏం పుడతాయి అంట, ఆలోచనలు అనేకమైనవి పుడతా ఉంటాయి. అనేక ఆలోచనలు అంటే ఆలోచనలు రకరకాలుగా ఉన్నాయి. దుర్యోచనలు, చెడ్డ ఆలోచనలు,
ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు హృదయములో నుండి పుడతాయి. అందుకు ఒక ఉదాహరణ, ఒక వ్యక్తిని మీకు చూపిస్తా. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 27వ వచనం. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనం. యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి ఏం చేసినాడు? ఆ యొక్క ఇశ్రాయేలు రాజ్యం సొలొమోను తర్వాత రెండుగా విభాగించబడింది. సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము 2 గోత్రాలకి తాను రాజయ్యాడు. మిగిలిన 10 గోత్రాలకి యెరోబాము రాజయ్యాడు. అయితే అక్కడ దేవుని మందిరం అనేటటువంటిది ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. అంటే ఈ యొక్క రెహబాము ఉన్నటువంటి యూదా గోత్రానికి సంబంధించినటువంటి పట్టణంలో ఉంది, ఆ రాజ్యంలో ఉంది. కాబట్టి ఒకవేళ ఈ ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి నాకు విరోధముగా ఏమైనా ఆలోచన చేసి నన్ను రాజుగా తొలగిస్తారేమో, నన్ను రాజుగా ఉండకుండా చేస్తారేమోననేటటువంటి ఆలోచన చేసి, అందుకన్నాడు తన హృదయమందు, ఎక్కడ తలంచాడు? తన హృదయమందు తలంచి ఆలోచన చేసి ఏం చేశాడు? 2 దూడలను నిలబెట్టాడు. తన రాజ్యములో 2 దూడల్ని నిలబెట్టి, ఇదిగో ఈ దూడలే మిమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొని వచ్చినవి అని చెప్పి వాటికి మ్రొక్కటం, వాటికి అర్పణలు అర్పించటం, దహన బలులు అర్పించటం అనేటటువంటిది చేయటం ఆరంభించాడు. ఆ కారణం చేత దేవుని కోపం అతని మీద రగులుకొన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. తాను చెడిపోవటమే కాకుండా ఏం చేశాడు? తన ప్రజలైనటువంటి వారిని, తన రాజ్యాన్ని కూడా చెడిపివేశాడు. అంటే దేవుని వైపు నుండి వారి మనస్సును త్రిప్పివేశాడు. అనేక పర్యాయాలు మనం కూడా అలాగే ఉంటాం. మనం చెడిపోవటమే కాకుండా, మనం చెడిపోయాం కాబట్టి ఇతరులు కూడా ఎందుకు బాగుపడాలని ఇతరులను కూడా చెడగొట్టే వారంగా ఉంటాం. అందుకే చెవులు కొరుగుతూ ఉంటాం. ఈ రోజుల్లో సెల్ ఫోన్లు వచ్చినాయి, అది చాలా వీలైపోయింది. ఎక్కడుండా కానీ అట్టంటగా ఇట్టంటగా, వాడట్ట వాడిట్ట, ఆమట్ట ఈమిట్ట, అట్ట చేసింది ఇట్ట చేసింది, ఇవి ఎక్కువైపోయినాయి. దేవుని సంఘాల్లో సైతం ఇవి ఎక్కువైపోయినాయి. ఆ కారణం చేతనే దేవుని సంఘాల్లో ఈనాడు ఉండాల్సినటువంటి పరిశుద్ధత లేకుండా ఏమైపోతా ఉంది? కలవరాలు, కలతలు, అసమాధానం, వీటితో దేవుని సంఘం నిండిపోతా ఉంది. ఆ కారణం చేత దేవునిని హృదయపూర్వకంగా ఆరాధించలేనటువంటి దుస్థితికి దేవుని ప్రజలు దిగజారిపోతా ఉన్నారు. కాబట్టి తాను చెడిపోవటం కాకుండా ఇతరులను కూడా చెడగొట్టేవారుగా ఉంటా ఉన్నారు. దేని ద్వారా అంటే హృదయములో పుట్టే వాటి ద్వారా. కాబట్టి మనం గమనించాల్సింది, హృదయములో నింపుకునేవి ఎలా ఉంటా ఉన్నాయి, హృదయములో పుట్టేవి ఎలా ఉంటా ఉన్నాయి. అందుకే అవ్వగారికి పుట్టింది ఏంటి? హృదయంలో పుట్టింది ఏంటి? ఆ కాయ తినాలని. ఆ కానుకి పుట్టింది ఏంటి? ఆ బంగారు కమ్మెని, ఆ షీనారు వస్త్రాన్ని తెచ్చుకోవాలని. ఆహాబుకు పుట్టింది ఏమని? ఆ పేదవాడిదైన ఆ పొలం కాజేయాలని. అననీయ సప్పీరాకి పుట్టింది ఏమని? తాను అమ్మిన వాటిలో కొంత మిగిల్చుకోవాలని. అన్నిటిలో నష్టమే. కాబట్టి హృదయములో పుట్టే వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకో. కాబట్టి వీటిని బట్టి దేవుడు ఏమి చేయబోతా ఉన్నాడు? నీవు హృదయములో నింపుకునే వాటిని బట్టి, నీ హృదయములో పుట్టే వాటిని బట్టి దేవుడు ఏమి చేయబోతా ఉన్నాడు? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనాన్ని గనక మనం చదివితే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనాన్ని గనక మనం చదివితే అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఒకని ప్రవర్తనను బట్టి వాని
క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను దేంటంట యెహోవా అను నేను హృదయమును పరిశీలించువాడను. దేనిని పరిశీలిస్తాడంట? ప్రతీకారము, లేదా నీకు బహుమానం ఇవ్వటానికి, లేదా నీకు ఫలం ఇవ్వటానికి ప్రభు పరిశీలించేది ఏంటి అంటే నీ హృదయాన్ని. అది గమనించాలి. ఆ కారణం చేతనే హృదయాన్ని భద్రంగా ఉంచుకోమన్నాడు. కాబట్టి నీ హృదయంలో ఏం నింపుకుంటా ఉన్నావో, నీ హృదయంలో నుంచి ఏమి పుట్టుకొస్తా ఉన్నాయో వాటి విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. కారణం ఏంటిదంటే నీ హృదయాన్ని బట్టి, నీ హృదయాన్ని పరిశీలించే దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతా ఉన్నాడు. నీ హృదయాన్ని అనుసరించి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైన సహోదరి, నువ్వెక్కడున్నప్పటికీ, ఇంటిలో వింటా ఉన్నావో, బజార్లో ఉండి వింటా ఉన్నావో, మరెక్కడుండి వింటా ఉన్నావో, నీ హృదయాన్ని నీవు భద్రంగా కాపాడుకో. ఏం చేయాలి? భద్రంగా కాపాడుకోవాలి అంటే ఏమి చేయాలి అనేది గనక మనం గమనిస్తే ఒక 3-4 విషయాలు మనం చూద్దాం. ఇర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. ఇర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. అవిధేయులై ఉండుట మానుకొని. కాబట్టి మొదటిది ఏం చేయాలా? అవిధేయులై ఉండుట మానుకొని. అవిధేయులై అనే దగ్గర పుట్నోట్లో ఒకటేసి కింద ఒక మాట వ్రాశారు. చూడండి ఏంటిదంటే, మీ హృదయములకు ఛేదన సంస్కారము చేసి కొనుడి. ఏం చేయాలంట? హృదయాలకి ఛేదన సంస్కారము కదా. ఛేదన అంటే హృదయాలను సంస్కరించుకోవాలా, హృదయాలను ఖండించుకోవటం, ఛేదన సంస్కారాలు. హృదయాలను ఏం చేయాలా? ఛేదన సంస్కారాలు చేయాలనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. రెండవదిగా మనం చూద్దాం రండి. ఇర్మీయా గ్రంథమే 9వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము. ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం 25వ వచనం. అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనుక ఇశ్రాయేలు అందరూ హృదయ సంబంధమైన సున్నతి పొందిన వారు కారు గనుక రాబో దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె. ఏం కావాలంట? హృదయ సంబంధమైన సున్నతి పొందాల, శారీరకమైన సున్నతి కాదు. అందుకే రండి చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయములో పౌలు అపోస్తలుడు అక్కడ ఒక చక్కని మాట వ్రాస్తా ఉన్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనములో మనం చూస్తాం. చూడండి 28, 29. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. కాబట్టి సున్నతి ఎక్కడ ఉంటుంది? హృదయ సంబంధమైన సున్నతి కావాలి. సున్నతి అంటే దొర్లించబడుట అంటే హృదయములో ఉన్నటువంటి పాప సంబంధమైనవన్నీ దొర్లించబడటం ద్వారా హృదయం ఏం చేయబడుతుంది? శుద్ధీకరించబడుతుంది అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. తర్వాత మూడవది గనక మనం గమనిస్తే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. కాబట్టి మూడవదిగా మనం అక్కడ గమనిస్తా ఉంది ఏంటంటే, మన హృదయాన్ని ఆయనకి ఇచ్చేయాలి, ఆయన చేతిలో పెట్టాలి. ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆ హృదయం ఎలా ఉంటుంది? భద్రముగా ఉంటుంది అనేది మనం గమనిస్తా ఉన్నాం. తర్వాత నాలుగవది కనుక మనం గమనిస్తే ఇర్మీయా గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనం. ఇర్మీయా గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనం. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇస్తాను. కాబట్టి పూర్ణ హృదయముతో దేవుని దగ్గరకు వస్తే వారికి ఏమిస్తాడంట?
వారికి ఏమిస్తాడంట? వారు చూడండి, నేను యెహోవానని ఎరిగేటటువంటి హృదయాన్ని వారికి ఇస్తాను. కాబట్టి నేను దేవుడను అని ఎరిగే హృదయం, తద్వారా ఆయన బిడలంగా ఉండేటువంటి హృదయాన్ని దేవుడు మనకిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం ఇక్కడ గమనిస్తా ఉన్నది ఏంటిది అంటే, మొదటి విషయముగా అన్నిటికంటే దానిలో మొదటి భాగం ఏంటంటే హృదయమును భద్రముగా కాపాడు. అన్నిటికంటే నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. రెండవది చూద్దాం, క్లుప్తంగానే చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలన్నీ కూడా ఇక క్లుప్తంగా చూసుకుందాం. క్లుప్తంగా రెండవదిగా మనం గమనిస్తే, తిమోతీలకు రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు అపోస్తలుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. కాబట్టి అన్నిటికంటే మనం రెండవదిగా చేయాల్సింది ఏంటిది అంటే ప్రార్థన చేయాలి. ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ప్రార్థన చేయటం ద్వారా మనకి కలిగేటటువంటిది ఏంటి? ఒకవేళ చేయకపోవటం ద్వారా ఏంటి నష్టము అంటే, మనం చూస్తా ఉన్నాం మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనాన్ని గనక మనం గమనిస్తే, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనాన్ని గనక మనం గమనిస్తే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనవుతాను. కాబట్టి ప్రార్థన చేయకపోతే ఏంటిది అంటే దేవునికి విరోధముగా పాపము చేసిన వారం అవుతాం. కాబట్టి ఆ విషయాల్ని మనం గమనించాలి. దేవునికి విరోధమైనటువంటి పాపం ప్రార్థన చేయకపోవటం అంటే, దేవునికి విరోధమైనటువంటి పాపం ప్రార్థన చేయకపోవటం. రెండవది, ఎందుకు ప్రార్థన చేయకపోవటం వల్ల మనకి కలిగేటటువంటి నష్టం ఏంటిదంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త, మీరు శోధనలో ప్రవేశించుకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. కాబట్టి రెండవది ఏంటి? శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. శోధనలంటే మాకెందుకు వస్తాయి అసలు శోధనలు? మాకు అసలు శోధనలే రావు అనుకుంటా ఉన్నారా? శోధనలంటే రకరకాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి శోధనలు. లంచం అడగొచ్చు, లంచం తీసుకోవచ్చు కదా. స్కూల్లో ఉన్నటువంటి చాక్పీసులు ఇంటికి తేవచ్చు, హాస్పిటల్లో ఉన్నటువంటి మందులు ఇంటికి తెచ్చుకోవచ్చు. రకరకాలైన ఎన్ని శోధనలే సాతానుడు చేసేటటువంటి. అంటే మనం వీటిని శోధన అనుకోం, మనం వీటిని తప్పు అనుకోం, పాపం అనుకోం. మందిరం జరిగేటప్పుడు మందిరానికి ఆలస్యంగా రావటం కూడా, ఆ సమయంలోనే సాతానుడు ఏం చేస్తాడు? బంధువులను ఇంకొకళ్ళనో పంపిస్తాడు, లేదా ఇంకోటేదో జరిగేటట్లుగా చేసి, ఇవన్నీ శోధనలు. కాబట్టి వాటన్నిటిని మనం శోధనను జయించటానికి, ప్రవేశించకుండా ఉండటానికి మనకి ప్రార్థన అనేది అవసరం. అందుకే మనం ఇక్కడ చూస్తాం, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు 12 మంది. 12 మందిలో మనం చూస్తాం 9 మందిని ఉంచాడు, 3 వెంట పెట్టుకుని వెళ్ళాడు కొంత దూరం. పేతురు, యోహాను, యాకోబు తీసుకుని వెళ్ళి చెప్పాడు, మీరు శోధనలో ఉండకుండా ప్రార్థన చేయండి. ఆయన కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేశాడు. కొంత సమయం అయిన తర్వాత ఆయన వచ్చాడు, చూశాడు, నిద్రపోతా ఉన్నారు, వెళ్ళాడు. మరలా వచ్చాడు, నిద్రపోతా ఉన్నారు, వెళ్ళాడు, ప్రార్థన చేసి, ఇక లెండి సమయం వచ్చింది అన్నాడు. అయితే ఏమైంది? ఆ అధికారులు వచ్చారు, ఆ సేనాధిపతులు వచ్చారు, ఆ యొక్క ప్రధాన యాజకులు వచ్చారు. యేసు ప్రభువారిని పట్టుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? పారిపోయారు. అంతకుముందు ఏమన్నారు?
మా ప్రాణం పోయినా సరే మేము నిన్ను విడిచిపెట్టము అన్నటువంటి వారు ఏం చేశారు? పారిపోయారు. అది శోధన. ఎవరి ద్వారా వచ్చింది? అధికారులు, యాజకులు, వాళ్ళ ద్వారా వచ్చింది. అందుకే ప్రార్థన చేయమంది వాళ్ళ గురించి. అందుకే వాళ్ళ గురించి ప్రార్థన చేయమంది. ఏమని? అధికారుల గురించి, నాయకుల గురించి మనం ప్రార్థన. ఎందుకంటే వారి ద్వారా మనకి శోధనలు రాకుండా ఉండేదాని కొరకే. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకవేళ గనక మనం ప్రార్థన చేయకపోతే శోధనలో పడిపోతాం. ఒకవేళ మనం గనక ప్రార్థన చేయకపోతే దేవునికి విరోధంగా పాపాన్ని మూట కట్టుకుంటాం. మూడో విషయాన్ని, ఈ ఒక్క విషయాన్ని మనం చూసుకొని మరలా ముందుకు వెళ్ళటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏంటిది అంటే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ, నీ వెళ్ళి కాబట్టి సరే అక్కడికి వెళ్ళటానికి సిద్ధపడ్డారు. 3వ వచనంలో, హాయిపురం వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా. 5వ వచనంలో కనుక మనం చూస్తే, అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవిని యొద్ద నుండి షబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయినాయి. ఏంటంట? హాయి చిన్నదే కదా, అంతమంది ఎందుకు మనం అందరం వెళ్ళి ప్రయాసపడటం? కొద్దిమంది వెళ్తే సరిపోతుంది అని దాన్ని వేగు చూసిన వాళ్ళు చెప్పారు. కొద్దిమంది వెళ్తే సరిపోతుంది అని. ఎందుకంటే అంతకుముందు యెరికోని జయించామనేటువంటి అహంకారం వాళ్ళలో ఉంది, అతిశయం వాళ్ళలో ఉంది. వాళ్ళు అనుకున్నారు, యెరికోని మేము కదా జయించింది, యెరికో కోట గోడలు మేము కదా కూలగొట్టింది, యెరికోని నాశనం చేసింది మేము కదా అనే మనస్సు వారిలో ఉంది. ఆ కారణం చేత వారు అంతమంది అక్కర్లేదు, కొద్దిమంది వెళ్తే చాలు అని కొద్దిమంది పోతే ఏమైంది? తరిమి కొట్టారు. 36 మంది చచ్చిపోయారు. కారణం ఏంటంటే వారి జీవితంలో ప్రార్థన లేదు. వారు మందసాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళమంటావా లేదా అని దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేసి అడగల. దేవుని చిత్తాన్ని వారు కనుగొనల. వారి జీవితంలో ప్రభువుని స్తుతించేటువంటిది అక్కడ లేకుండా ఉంది. వారి జీవితంలో ఏముందంటే గర్వం ఉంది, అహంకారం ఉంది. వాళ్ళు ఏం చేశారంటే దేవుని ఆలోచన తీసుకోకుండా వారి సొంత ఆలోచనతో కొద్దిమంది వెళ్తే చాలే, అదేముంది ఊదేస్తాం కదా అనుకున్నారు. ఏమైంది? గొప్ప నష్టం. వాళ్ళ జనుల గుండెలు ఏమైనాయంట? అక్కడ వ్రాయబడిన మాట భలే చక్కని మాట రాశాడు ప్రభు. అక్కడ చక్కని మాట రాజు, కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయినాయి. అంటే అప్పటి వరకు ఉన్న అహంకారం, గర్వం, అతిశయము, గంభీరం, అప్పటికున్న అన్నీ కూడా ఏమైనాయి? అది కాబట్టి ప్రార్థన చేయకుండా, దేవుని చిత్తాన్ని కనుక్కోకుండా ఏ చిన్నదైనా, అందుకే దైవజనుడు భక్సింగ్ గారు చిన్న పనికి కూడా ప్రార్థన చేసేవాడంట. ప్రభా ఈ పని చేయమంటావా, ప్రభా ఇక్కడికి వెళ్ళమంటావా. అందుకే మనకి చాలా సందర్భాల్లో చెప్తా ఉంటారు కదా, క్రాప్ వేయించుకోవటానికి కూడా వెళ్ళటానికి దేవుని చిత్తాన్ని కనుక్కున్నాడంట, అడిగాడంట ప్రభుని, ప్రభా క్రాప్ వేయించుకోమంటావా, వద్దులే ఆగు అన్నాడు. తర్వాత ఒక దినాన్ని అడిగితే వెళ్ళు అన్నాడంట. వెళ్తే ఏమైందంట? అక్కడ ఉన్నటువంటి అతనికి దేవుని వాక్యాన్ని బోధించాడు. క్రాప్ వేయించుకునేటప్పుడు క్రాప్ వేయించుకున్న తర్వాత, అయ్యా ఎంత ఇవ్వాలంటే వద్దులే సార్ అన్నాడంట. అంటే ఆయన డబ్బులు మిగిలిని ఒక ఆత్మ కూడా రక్షించబడి వెంటనే అతను పశ్చాత్తాపడి యేసు ప్రభు వారిని అంగీకరించాడంట. కాబట్టి ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని కనుక్కొని వెళ్ళటం ద్వారా లాభముంది. అదే దేవుని చిత్తాన్ని ప్రార్థన లేకుండా, దేవుని చిత్తాన్ని కనుగొనకుండా గనక వెళ్తే, ఏ పనైనా చేస్తే
నష్టం. జనుల అక్కడ గుండెలు కరిగి నీరైపోయాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్న రెండవ ప్రాముఖ్యమైనది ఏంటంటే, అన్నిటికంటే ప్రార్థన చేయండి. ఎవరి కొరకు? అధికారుల కొరకు, నాయకుల కొరకు, జనులందరి కొరకు. ఎందుకంటే మనం శోధనలో ప్రవేశించకుండా, పాపాన్ని మూట కట్టుకోకుండా, మూడవదిగా ఓటమిని చవి చూడకుండా, ఇంకా అనేకమైన విషయాలు మనం చూడొచ్చు. కాబట్టి వీటన్నిటిని జయించటానికి మనం ఎలా ఉండాలంటే మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగిన వారై ప్రార్థన చేయండి. మనం గత దినాల్లో 2-3 వారాలు ఈ మెలకువ కలిగి ప్రార్థన చేయటం మీద మనం ధ్యానిస్తూ వచ్చాం. కాబట్టి మెలకువ అనేటటువంటిది, ఆత్మీయమైన మెలకువ అనేటటువంటిది మానవునికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. తర్వాత మూడవదిగా, కాబట్టి అక్కడ మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే, మనం చూస్తూ ఉన్నాం, కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చేయవలెను. కాబట్టి వీటన్నిటిని బట్టి, ప్రభు మనకిచ్చే విజయాలను బట్టి, ప్రభు మన జీవితాలని కాపాడుతూ ఉన్న దాన్ని బట్టి, ప్రభు మన జీవితంలో మరొక దినాన్ని ఇచ్చిన దానిని బట్టి, నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. క్రొత్త సంవత్సరం చక్కగా మన తెనాల్లోనే జరిగింది. అది కొత్త సంవత్సరం చక్కగా కొబ్బరన్నం వండుకున్నారు, తిన్నారు. భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు. తిన్నారు, పండుకున్నారు. తెల్లారి ఆయన లేచాడుగా, నామా లేవల. మీకు గుర్తొచ్చి ఉంటుంది. కాబట్టి ఈ దినాన్న మనం బతికున్నామంటే దేవుని మహాకృపే. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో మనం ఆ విషయాన్ని మనం చూస్తాం. ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనేది తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని. కాబట్టి మూడవదిగా ఏంటి, అన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. కాబట్టి ఉదయాన్నే లేవగానే, ప్రభా నూతన దినాన్ని ఇచ్చావు, నీకు వందనాలు. పండుకునే ముందు, ప్రభా ఈ దినమంతా కాపాడావు, నీకు వందనాలు. ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించటం, ప్రతి విషయంలో కృతజ్ఞతలు నేను ఒకటి విన్నా. ఆయన పాస్టర్ గారు, సేవకుడు, దైవ సేవకుడు, వాళ్ళ అబ్బాయి బాగా చదువుతాడు. 10th క్లాస్ పరీక్షలు రాస్తే ఒక సబ్జెక్ట్లో అనుకోకుండా ఫెయిల్ అయ్యాడు. వాళ్ళ నాన్న కొడతాడో తిడతాడో అనుకున్నాడంట. ఏమల్లా కొట్టలా తిట్టలేదంట. ఆదివారం నాడు ప్రార్థన కూడిక అయిపోయిన తర్వాత ఆయన అనౌన్స్మెంట్లు అనౌన్స్ చేశాడంట, సాయంకాలం మా అబ్బాయి 10th క్లాస్ ఫెయిల్ అయిన దానికి బట్టి దేవునికి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేశాము, మీరందరూ రండి. దేన్ని బట్టి? మా అబ్బాయి 10th క్లాస్ తప్పిన దాన్ని బట్టి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేశాము, రండి. ఈరోజు ఆ అబ్బాయి ఒక ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్, సుమారుగా 7-8 డిగ్రీలు PhD కలిగినటువంటి వ్యక్తిగా తయారయ్యాడు. దేనిని బట్టి అంటే, ఫెయిల్ అయినా దేవునిని స్తుతించాడు. అది అక్కడ రహస్యం. ఆ బిడ్డలో గొప్ప మార్పు కలిగించాడు దేవుడు. ఈనాడు ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజీకి ప్రిన్సిపల్ అయ్యాడు. ఒక 10 డిగ్రీల దాకా కలిగి ఉన్నాడు. ఒక గొప్ప దేవుని కొరకు వాడబడేటటువంటి గొప్ప సాధనంగా ఇది నానున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో, ఏ విషయమైనా, సంతోషమైన దుఃఖమైన ఏ విషయమైనా ప్రభు అనుమతించాడు. ప్రభు అనుమతించిన దానిని బట్టి మనం స్తుతించినప్పుడు, నా జీవితాన్ని నేను ఎరుగుదున్నాము ఆ విషయాలు అంటే అవి ఓపెన్గా చెప్పలేను, కానీ కొన్ని విషయాల్లో
నేనెంతో కృంగిపోయా. కొన్నిసార్లు దేవుణ్ణి ప్రశ్నించా, ప్రభువా ఎందుకు వీటిని అలౌ చేశావు, ఎందుకు ఇలా చేశావు అని ప్రశ్నించా. అయితే తర్వాత కొన్ని దినాలకి దేవుడు నాలో రివీల్ కలిగజేశాడు, స్తుతించటం నేర్చుకో అని. అప్పుడు నేను ప్రభువుని స్తుతించా, ప్రభువా వీటిని అనుమతించిన దాన్ని బట్టి నీకు వందనాలయ్యా, వీటిని అనుమతించిన దాన్ని బట్టి నీకు వందనాలు. ఏ మేలు ఉద్దేశించి నువ్వు అనుమతించావు దాన్ని బట్టి స్తోత్రాలు. ఏది నేర్చుకోవాలని నువ్వు నా జీవితంలో అనుమతించావో అందును బట్టి స్తోత్రాలు అన్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు నా జీవితంలో జరిగించాడు. నేను దానికి సాక్షిని. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మూడవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అన్నిటికంటే కృతజ్ఞతాస్తుతులు. 4-5 క్లుప్తంగా చెప్పి ముగిస్తా. 4వది క్లుప్తంగా చెప్పి ముగిస్తానికి ప్రయత్నం చేస్తాను. 4వదిగా మనం గమనిస్తే మొదటి పేతురు పత్రికలో మనం చూస్తాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ అనేక విషయములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండడు. ఎలా ఉండాలంట? ప్రేమ కలిగి ఉండమనలా. ఏం కలిగి ఉండమన్నాడు? మిక్కటమైన ప్రేమ గలవారై. ఇంగ్లీష్లో ఏం వ్రాయబడి ఉందంటే చారిటీ అని వ్రాయబడింది. తెలుగులో ప్రేమ అని తర్జుమా చేశారు. ఓర్పు, సహనము. చారిటీ అంటే ఈ యొక్క అర్థాలు కూడా వస్తాయి. ఓర్పు, సహనము, ఈ గుణాలు వస్తాయి. అంటే ఒకరి ఎడల ఒకరు మనం ఎలా ఉండాలంటే ప్రేమ అంటే ఓర్పు కలిగి, సహనం కలిగినటువంటి వారంగా, ప్రేమ కలిగినటువంటి వారంగా ఉండాలి. అన్నిటికంటే కూడా మిక్కటమైన ప్రేమ. ఈనాడు మన జీవితంలో ఆ ప్రేమ ఉందా? సహోదరులను చూస్తే మనం ప్రేమించుకోగలుగుతా ఉన్నాం. ఆ ప్రారంభ దినాల్లో దైవజనుడు భక్త్ సింగ్ గారు ఒక సహోదరుడు వచ్చాడంటే కౌగిలించుకునేవారు. ఈనాడు ఆ ప్రేమ లేదు. అందుకే అంటాడు ప్రకటన గ్రంథంలో, మొదట ఉన్నటువంటి ప్రేమను నీవు కోల్పోయావు కనుక నీవు మారు మనసు పొందితేనే సరి అంటాడు. మొదట ఉన్నటువంటి ఆ ప్రేమ మనం కోల్పోయాం. ప్రేమ లేదు. ప్రేమ లేకపోతే ఏంటి? ప్రేమ లేకపోతే ఏమవుతుంది? చూడండి, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో అక్కడ మనం చాలా ఉన్నాయి, అక్కడ వ్రాయబడతా ఉన్నాయి, చాలా ఉన్నాయి. చూడండి, మొదటి వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. తర్వాత అంటా ఉన్నాడు, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను అంటా ఉన్నాడు. నా ఆస్తి అంతా ఇచ్చి కాల్చబడటానికి నా శరీరం అప్పగించిన ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమే లేదంటున్నాడు. ఆస్తి అంతా ఇచ్చేసి నన్ను నేను కాల్చబట్టానికి కూడా అప్పగించుకున్నా కానీ ప్రేమ లేకపోతే, అందులో ప్రేమ లేకపోతే ఏమంటున్నాడు అక్కడ? ప్రయోజనమే లేదు అంటా ఉన్నాడు. ఈ రీతిగా ఇదంతా కనుక మనం చదివితే ఈ 13వ అధ్యాయము ప్రేమ లేకపోతే కలిగేటటువంటి నష్టాలేంటో మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం ప్రేమ కలిగి అన్నిటికంటే ప్రేమ కలిగి ఉండాలనేది దేవుడు చూపుతా ఉన్నాడు. అందుకే మనం చూస్తే కనుక మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని గనక మనం చదివితే అక్కడ రాయబడతాం, మనము సహోదరులను ప్రేమించున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు ఎక్కడున్నాడంట? మరణమందున్నాడు. మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేకపోతే మరణంలో నిలిచి ఉన్నాం. తర్వాత మనం అక్కడే చూస్తాం, 3వ అధ్యాయము 10వ వచనాన్ని గనక మనం చూస్తే, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. అంటే నీలో ప్రేమ లేకపోతే
నీవు దేవుని సంబంధివో అపవాది సంబంధివో తెలిసిపోతుంది. కాబట్టి ప్రేమ లేకపోతే నీవు దేవుని సంబంధివి కాదు. అందుకే శాస్త్రులు పరిశీలించి వచ్చి అడిగినప్పుడు ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అంటే, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని వీటికి మించినటువంటి ఆజ్ఞ ఏది లేదన్న. కాబట్టి ప్రేమ. ఈ సందర్భంలో మనం ఒక విషయాన్ని అంటారు, నిన్ను వలె నీ, ఒకవేళ పక్కనోళ్ళు తింటా ఉన్నారు, విశ్వాసులు ఇద్దరు, పక్కోడికి ఆకలిగా ఉంది పెట్టడంలా, ఈ కుతను అన్నాడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. అంటే ఆ తినేవాడు ఏమన్నాడు, కడుపు నిండుతా ఉంది కదా, తినేవాడు ఏమన్నాడంటే నీ పొరుగు వానిది దేనినైనాను ఆశించొద్దు అన్నాడు. ఆశించొద్దు అనే దానికి ముందు నీ పొరుగు వారిని ప్రేమించాలని తెలియదా? నీ పొరుగువాడు ఆకలిగా ఉన్నాడని తెలియదా? నీ కడుపు నింపుకుంటా ఉన్నావే గాని నీ పొరుగువాడి కడుపు విషయం నీవు ఆలోచించవా? ఈనాడు మనం అలాగే ఉన్నాం. వాక్యాన్ని బోధించడానికి, వాక్యం చెప్పటానికి, వల్లించడానికి ఇష్టపడతామే తప్ప సహాయపడే దాని కొరకై ఇష్టపడ కదా. అనేక పర్యాలు నేను ఆ మాటలు వింటా ఉన్నాను. అంతేగాని ఆ మాట అనే ముందు పొరుగువారిని ప్రేమించాలి. ఆ వాడు నాలాంటి శరీరంలో ఉన్నాడు, నాలాగా ఆడికి ఆకలి ఉంటుంది, నాలాగా వాడికి దప్పికుంటుంది, నాలాగా వాడికి అక్కరుంటుంది, నా దగ్గర ఉన్నదే తీర్చుదామనేటువంటిది లేదు. అందుకే నాబాలు విషయం మనకు తెలుసు. దావీదు పంపించాడు తన దాసులను, శుభదినాన్ని వచ్చినట్లుగా వచ్చాం, మాకు కొంత ఇమ్మంటే. దావీదెవడు? యెషయా కుమారుడు ఎవడు కదా. ఏమయ్యాడు? చివరికి చచ్చాడు. కాబట్టే పోతా మనం ఏమి తీసుకొని పోలేం. ప్రపంచాన్ని జయించినటువంటి ఎవరు? అలెగ్జాండర్, ద గ్రేట్ అలెగ్జాండర్. ఎలా చచ్చాడో తెలుసా? దోమ కుడితే చనిపోయాడు అలెగ్జాండరు. ఈనాడు కొన్ని లక్షల మంది చనిపోతా ఉన్నారు. ఎలా తెలుసా? కంటికి కనబడనటువంటి వైరస్ ద్వారా. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం ప్రేమించటం నేర్చుకోవాలి. మనకున్న దానిలో ఇతరులను ఆదరించటం, ధైర్యపరచటం నేర్చుకోవాలి. అందుకే అక్కడ తర్వాత ఐదవదిగా, చివరిదిగా అక్కడ వ్రాయబడింది ఏంటి అంటే, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చివరిగా ఉన్నది కూడా అదే. అక్కడ 9వ వచనంలో, సనుగు కొనకుండా ఒకడికి ఒకడు ఆతిథ్యం, హాస్పిటాలిటీ, ఆతిథ్యం చేయండి. ఆతిథ్యము చేయ మరువకుడి అని వ్రాయబడతా ఉంది. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు మన జీవితాలు ఎలా ఉన్నాయి? అన్నిటికంటే ముందున్నటువంటి వాడు, అన్నిటికంటే తక్కువైనవి చేయలేని వానితో చెబుతా ఉన్నటువంటి మాటలు ఏంటంటే, అన్నిటికంటే ప్రాముఖ్యమైన 5 సంగతులు. నీ జీవితంలో ఏమున్నా సరే వాటన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు బైబిల్ అంతటిలో పరిశోధిస్తే ఈ 5 సంగతులు ఉన్నాయి. ఏంటిది అంటే, మొదటిది హృదయాన్ని కాపాడుకోవటం, రెండవది దేవుని సన్నిధిలో సాగిలపడటం, మూడవది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, నాలుగవది ప్రేమ కలిగి ఉండటం, ఐదవది ఆతిథ్యము చేయటం. ఇవి మన జీవితంలో ఉన్నాయా, లేక ఏవైనా లోపించినాయా? మనల్ని మనం పరీక్ష చేసుకుందాం, సరిదిద్దుకుందాం. అన్నిటికంటే ఈ 5 విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని, మనం అనేక పర్యాయాలు ఇతరులను పరీక్ష చేస్తాం. ఇతరులు ఎలా ఉన్నారు, ఇతరుల వైపు ఏలు చూపిస్తామే తప్ప, ఇతరులు అలా ఉన్నారు, వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని రకరకాలుగా ఇతరుల వైపు చూస్తామే తప్ప మన వైపు మనం చూసుకోం. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ప్రభు ఏం చెప్తూ ఉన్నాడంటే, అపోస్తలుడైన పౌలు ద్వారా ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే,
28వ వచనం 11వ అధ్యాయంలో, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఇతరులతో మనకొద్దు, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఈ ఐదంతల ఈ విషయాలు మనం కలిగి ఉన్నామా? లేక ఒకవేళ వేటినైనా లోపం కలిగి ఉంటే, ప్రభా ఇక్కడ నేను తప్పిపోయాను, ఇది నాలో లేదు, నేను నా సహోదరులను ప్రేమించలేకపోతా ఉన్నాను, నా సహోదరుల కొరకు ప్రార్థించలేకపోతా ఉన్నాను, నా సహోదరుని బట్టి నేను స్తుతించలేకపోతా ఉన్నాను, నా సహోదరుని అక్కరలో నేను పాలుభాగస్తుని కాలేకపోతా ఉన్నాను. ప్రభా నా హృదయాన్ని నేను భద్రం చేసుకోలేకపోతాను. ఎక్కడ మనం తప్పిపోయామో వాటిని మనం మనన చేసుకొని సరి చేసుకొని యోగ్యమైన రీతిగా మనం ప్రభు బలను, మనం ఎక్కడున్న వారం అక్కడ మన ప్రభు బల దగ్గరికి మనం చేరుకుందాం. ఆ రీతిగా ప్రభు బలలో యోగ్యముగా పరీక్షించుకొని చేయవేయటానికి ప్రభు నీకు నాకు సహాయపడునుగాక.